సింగరేణి కాలరీస్లో ఏఐటీయూసీని గుర్తింపు సంఘంగా ఎన్నుకున్న కార్మికులకు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భూపాలపల్లి ఏరియాలోని కొమరయ్య భవన్లో గురువారం ఏఐటీయూసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులందరికీ నమస్కారాలు. సింగరేణి కాలరీస్ మొత్తంలో రికగ్నైజ్డ్ యూనియన్గా తీర్పిచ్చి ఈరోజు గుర్తింపు సంఘంగా మమ్మల్ని దీవించిన కార్మిక సోదరులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈరోజు భూపాలపల్లికి వచ్చేసరికి ఇక్కడ లేకపోతే కొత్తగూడెం లేకపోతే ఖమ్మం ఉమ్మడి జిల్లా ఈ యొక్క ఓట్లను ఈ ఎన్నికలను నెల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలుగా మేము పరిగణిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మేము స్పష్టంగా చెప్పదలుచుకుంది, కార్మిక వర్గ ట్రేడ్ యూనియన్ ఎన్నికలు ట్రేడ్ యూనియన్ నాయకులు కార్మిక సంఘాల మధ్య జరగాల. కార్మిక సంఘ నాయకులు మాత్రమే ఓటు అడగాల. అది సాంప్రదాయం. నువ్వేం చేసినావో చెప్పగలగాల, ఏం చేస్తావో చెప్పగలగాల. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే కార్యకర్తలు ఓట్లు అడగడానికి సంబంధించిన కార్యకర్తలు లేని ఈ సంఘం రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీల ద్వారా రాజకీయంగా ప్రచారం చేయించుకొని ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోని సుమారుగా ₹1 కోటి పంపిణీ చేసి మత్తులో ముంచి ఈరోజు ఈ ఏఐటీయూసీని ఓడగొట్టడానికి వాళ్ళు గెలవడానికి ప్రయత్నం చేయలేదు, ఏఐటీయూసీని ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు. ఏఐటీయూసీకి ఓటమి అనేది కొత్త కాదు. ఓటమి నుంచే మేము ఏమేమి జరిగిందో నేర్చుకుంటాం. ఓటమి నుంచే మళ్ళీ గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి ఏఐటీయూసీ సిద్ధంగా ఉంది.